హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ చాప్టర్ ఫోర్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో ఫోర్స్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ముందుగా ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఫోర్స్ అనేది ఇప్పుడు నేర్చుకుందాం. వెన్ యూ రైడ్ ఏ బైసికల్, your legs push down the pedals to make the cycle move, right? మీరు ఎప్పుడైనా సైకిల్ తొక్కితే ఏం చేస్తారు? పెడల్స్ని కిందకి పుష్ చేస్తుంటారు, రైట్? అలా పుష్ చేయడం వల్లే సైకిల్ మూవ్ అవుతుంది, అంతేనా? సపోజ్ గ్రౌండ్ మీద ఒక బాక్స్ ఉంది, దాన్ని లిఫ్ట్ చేయమన్నారు అనుకోండి. మీరు ఏం చేస్తారు? వెన్ యూ వాంట్ టు పికప్ ఏ బాక్స్, యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు లిఫ్ట్ ఇట్ అప్వర్డ్ ఆర్ పుల్ ఇట్ అప్వర్డ్, రైట్? ఈ బాక్స్ని పిక్ చేయమన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? యూ విల్ లిఫ్ట్ ఇట్ అప్వర్డ్, రైట్? ఆర్ యూ విల్ పుల్ దాట్ అప్వర్డ్, రైట్? టు ఓపెన్ ద డోర్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పుష్ ద డోర్. ఇక్కడ చూస్తే మీరు డోర్ ఓపెన్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? ఈ నాబ్ను పట్టుకుని ఈ డోర్ని ఇలా పుష్ చేస్తారు, రైట్? At the same time, to close the door, you make an effort to pull the door. ఈ నాబ్ పట్టుకుని మీరు డోర్ క్లోజ్ చేయాలంటే ఇలా పుల్ చేస్తారు, రైట్? చూడండి, ఇక్కడ పుష్ డౌన్ ద పెడల్స్ అన్నాం, ఇక్కడ పుల్ ద బాక్స్ అప్వర్డ్ అన్నాం, అండ్ హియో పుషింగ్ ద డోర్ అన్నాం, పుల్లింగ్ ద డోర్ అన్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం ఓవరాల్గా అని చూస్తే కనుక ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లోని, in all these cases we either pull or push the objects. ikkada pushing the pedal, ikkada pulling the box, ikkada pushing the door and pulling the door, right? In all these cases we either pull or push the objects, right? ఈ ఇమేజ్ చూడండి, మనకి ట్రీ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, రైట్? అయితే ఇక్కడ ఫ్రూట్స్ ఆర్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్. మనం ఇంత ముందు చూసాం ఎగ్జాంపుల్స్లో, మనం డోర్ని పుష్ చేసాం, డోర్ని పుల్ చేసాం, పెడల్ని పుష్ చేసాం, రైట్? ఇలా మనం చేసాం. కానీ ఇక్కడ చూస్తే మనం ఏం చేయట్లేదు, కానీ ఫ్రూట్స్ ఆర్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్. ఏమవుతుంది అని అడిగితే కనుక, ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈజ్ పుల్లింగ్ ద ఫ్రూట్స్ ఆన్ టు ద గ్రౌండ్. అయితే మనకి గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏంటో ముందు చూద్దాం. ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఫ్రూట్స్ని గ్రౌండ్ మీద పడేటట్టుగా పుల్ చేస్తుంది. ఓకే, నౌ లెట్ మీ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్. మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది. మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి, రైట్? సౌత్ పోల్ అని, నార్త్ పోల్ అని. సౌత్ పోల్ని ఎస్తో డినోట్ చేస్తాం, నార్త్ పోల్ని ఎన్తో డినోట్ చేస్తాం, రైట్? ఒక మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి మన దగ్గర. వాటిని నేను ఇలా అరేంజ్ చేస్తాను. ఈ ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నాను? ఈ బ్లూ కలర్ సౌత్ పోల్ అండ్ దిస్ ఇస్ నార్త్ పోల్, రైట్? హియో దిస్ ఇస్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇలా ఉండేటట్టుగా అరేంజ్ చేశాను 2 మ్యాగ్నెట్స్ని. ఫస్ట్ మ్యాగ్నెట్ని చేతితో పట్టుకుంటున్నాం, రెండో మ్యాగ్నెట్ని ఏం చేస్తున్నాను? పెన్సిల్స్, స్మూత్గా రోల్ అయ్యే పెన్సిల్స్ ఉన్నాయి కదా, వాటి మీద పెడతాను. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఈ చేతితో పట్టుకున్న మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పుష్ చేస్తాను. ఓకే, కొంచెం పుష్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఈ రోల్స్ మీద ఆ పెన్సిల్స్ మీద ఉన్న మ్యాగ్నెట్ ఏదైతే ఉందో అది ఇలా ముందుకు వస్తుంది. ఓకే, దానికి కారణం ఏంటంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ పర్టికులర్ మ్యాగ్నెట్కి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఈ పర్టికులర్ మ్యాగ్నెట్కి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవి ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా
magnetic field is pulling the magnet on pencil to move towards the other magnet. మన దగ్గర చేతిలో ఉన్న మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దాని వైపు ఈ పెన్సిల్స్ మీద ఉన్న మ్యాగ్నెట్ వచ్చేటట్టుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పుల్ చేస్తుంది. అర్థమైందా? అదే ఈ పర్టికులర్ కేసులో చూడండి, నార్త్ సౌత్ ఈ ఫస్ట్ మ్యాగ్నెట్ అలాగే ఉంది, బట్ సెకండ్ మ్యాగ్నెట్కి నేను డైరెక్షన్ మార్చాను. ఓకే, సౌత్ అండ్ నార్త్. ఇప్పుడు చూస్తే కనుక ఏమవుతుందంటే ఈ మ్యాగ్నెట్ని కనుక మీరు కొంచెం ఇలా పుష్ చేశారనుకోండి, ఈ మ్యాగ్నెట్ రెండో మ్యాగ్నెట్ ఇలా దూరంగా వెళ్ళిపోతుంది. దానికి కూడా కారణం మ్యాగ్నెటిక్ ఫీల్డే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ పుషింగ్ ద మ్యాగ్నెట్ ఆన్ ద పెన్సిల్స్ టు మూవ్ అవే ఫ్రమ్ ద అదర్ మ్యాగ్నెట్. ఈ చేతిలో ఉన్న మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దానికి దూరంగా వెళ్ళిపోయేటట్టుగా, ఈ సెకండ్ మ్యాగ్నెట్ని దూరంగా వెళ్ళిపోయేటట్టుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పుష్ చేస్తుంది. మనం ఇంతకుముందు మనం పుష్ చేసాం, మనం పుల్ చేసాం. ఇక్కడ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది పుల్ చేస్తుంది, అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పుల్ చేస్తుంది, పుష్ చేస్తుంది. రైట్? అయితే ఈ పుష్ అండ్ పుల్ ఏదైతే ఉన్నాయో వాటిని నేనేమంటానంటే ఫోర్స్ అంటాను. ఫోర్స్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఎ పుల్ ఆర్ ఎ పుష్ దట్ కెన్ మేక్ ఎన్ ఆబ్జెక్ట్ మూవ్. మనం చూసాం కదా, పుల్ ఉంది, పుష్ ఉంది. అది ఏం చేసింది? ఇంతకుముందు సైకిల్ మూవ్ అయ్యేటట్టుగా చేసింది, తర్వాత డోర్ మూవ్ అయ్యేటట్టుగా చేసింది, ఇక్కడ ఫ్రూట్స్ ఫాల్ మూవ్ అయ్యేటట్టుగా చేస్తుంది, అండ్ మ్యాగ్నెట్స్ మూవ్ అయ్యేటట్టుగా చేస్తుంది. రైట్? ఈ పుల్ అండ్ పుష్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఫోర్స్ అని పిలుస్తాను. సో ఫోర్స్ నేను ఇక్కడ ఏమని చెప్తున్నాను? ఫోర్స్ ఈజ్ సంథింగ్ దట్ కెన్ మేక్ అన్ ఆబ్జెక్ట్ మూవ్. అది ఫోర్స్ అనేది పుల్ అయినా అవ్వచ్చు, పుష్ అయినా అవ్వచ్చు, బట్ ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయగలుగుతుంది అని చెప్తున్నాను. ఓకే, అయితే ఫోర్స్ డెఫినేషన్ ఇదే ఫైనల్ అంటే కాదు, ఇంకా ఫర్దర్గా కరెక్ట్ చేద్దాం. మనం ఫస్ట్ ఏంటో ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, వి సెడ్ దట్ ఫోర్స్ ఈజ్ ఎ పుల్ ఆర్ ఎ పుష్ దట్ కెన్ మేక్ అన్ ఆబ్జెక్ట్ మూవ్. ఇక్కడ డోర్ని పుష్ చేయగలుగుతున్నాం అండ్ పుల్ చేయగలుగుతున్నాం, క్లోజ్ చేయగలుగుతున్నాం, ఓపెన్ చేయగలుగుతున్నాం. రైట్? పుష్ అండ్ పుల్ చేయడం ద్వారా డోర్ని మనం మూవ్ చేయగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఒక టెన్నిస్ బాల్ వస్తుంది ఆర్ క్రికెట్ బాల్, దాన్ని మీరు చేత్తో పట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరు మూవ్ అవుతున్న బాల్ని ఆపేస్తున్నారు. రైట్? ఈ కేసు చూడండి, ఫుట్బాల్. రైట్? ఫుట్బాల్ గోల్ పోస్ట్కి వచ్చేస్తుంది, గోల్ కీపర్ ఏం చేస్తున్నాడు? ఈ స్టాపింగ్ ద బాల్. రైట్? మీరు చూస్తే ఈ రెండు కేసెస్లో ఏం చేస్తున్నారు? మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేస్తున్నారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ హాకీ బాల్ అనేది ఆల్రెడీ గ్రౌండ్లో మూవ్ అవుతుంది, బట్ ఈ హాకీ ప్లేయర్ ఏం చేస్తున్నాడంటే ఒక స్టిక్, హాకీ స్టిక్ తోటి ఆ బాల్ డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాడు. చేంజ్ చేసి ఎటు పంపిస్తాడు? గోల్ పోస్ట్ వైపు పంపిస్తాడు. రైట్? ఇక్కడ ఏం చేస్తున్నారంటే చేంజింగ్ ద డైరెక్షన్. ఇక్కడ కూడా చూడండి, మీకు ఒక బాల్ బౌన్స్ అవుతుంది, దాన్ని ఒక స్కేల్తో కొట్టారనుకోండి, డైరెక్షన్ ఇలా పైకి వచ్చేది డైరెక్షన్ చేంజ్ చేసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, టువర్డ్స్ గ్రౌండ్ వెళ్తుంది. రైట్? ఇక్కడ ఏం చేస్తున్నారు? చేంజింగ్ ద డైరెక్షన్ అనేది చేస్తున్నారు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, దాని డైరెక్షన్ని చేంజ్ చేస్తున్నారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మన దగ్గర ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ ఉంది, ఐఎమ్ స్ట్రెచింగ్ ఇట్. రైట్? మీరు దాన్ని ఇలా స్ట్రెచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సమ్ డౌ ఉంది, చపాతీ పిండి అనుకోవచ్చు, మీరు మైదా పిండి ఏదైనా అనుకోవచ్చు, దాన్ని మిక్స్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మిక్స్ చేసేటప్పుడు ఏంటి? యూ చేంజ్ ద షేప్ ఆఫ్ ద డౌ. రైట్? అంటే మీరు చూస్తే ఏంటి, ఈ అన్ని కేసెస్లో కూడా వీఆర్ డూయింగ్ సమ్ పుల్ ఆర్ పుష్ కైండ్ ఆఫ్ థింగ్. రైట్? అంటే వీఆర్ అప్లయింగ్ సమ్ ఫోర్స్ ఇక్కడ టు స్టాప్ ఏ బాల్, టు చేంజ్ ద షేప్ అండ్ టు చేంజ్ ద డైరెక్షన్. రైట్? సో ఫోర్స్ డెఫినేషన్ కరెక్ట్గా చెప్పాలంటే ఏమని చెప్తామంటే మనం, ఫోర్స్ ఈజ్ ఎ పుష్ ఆర్ ఎ పుల్ దట్ కెన్ మేక్ అన్ ఆబ్జెక్ట్ మూవ్, స్టాప్, change its direction or change its shape.
అర్థమైందా? ఫోర్స్ అనేది ఏంటి? ఇట్స్ ఎ పుల్ ఆర్ పుష్ that can make an object move, that can make an object stop, that can make change in the direction of movement of an object, or that can change an object shape. అర్థమైందా? ఫోర్స్ అనేది ఏంటి? పుష్ ఆర్ పుల్. అది ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయగలుగుతుంది, మూవింగ్లో ఉన్న ఆబ్జెక్ట్ని స్టాప్ చేయగలుగుతుంది, మూవింగ్లో ఉన్న ఆబ్జెక్ట్ డైరెక్షన్ మార్చగలుగుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఆబ్జెక్ట్ షేప్ కూడా మార్చగలుగుతుంది. దాన్ని మనం ఫోర్స్ అంటాం. అర్థమైందా ఫోర్స్ అంటే ఏంటో? మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఫోర్సెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అవేంటి అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ చూస్తే కనుక దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. అవేంటంటే కాంటాక్ట్ ఫోర్సెస్ అనేది ఒకటి, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఆర్ ఫోర్సెస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్సెస్. ఓకే, మీకు 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. కాంటాక్ట్ ఫోర్సెస్ అనేది ఒకటి, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అనేది రెండోది. నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్నే మనం ఫోర్సెస్ ఎట్ ఏ డిస్టెన్స్ అని పిలుస్తాం. దాన్నే ఫీల్డ్ ఫోర్సెస్ అని కూడా చెప్తాం. ఓకే, అవేంటో మనం ముందు చూద్దాం. ప్రస్తుతానికి కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్సెస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, రైట్, టేబుల్ లాంటిది. దీన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరూ పుష్ చేస్తున్నారు, రైట్. అంటే ఏంటి? పుష్ చేస్తున్నారంటే ఫోర్స్ అప్లై చేస్తున్నారు. దేని మీద? టేబుల్ మీద, రైట్. ఎలా అప్లై చేస్తున్నారంటే దాన్ని టచ్ చేయడం ద్వారా చేస్తున్నారు, రైట్. అందు గురించి ఇది కాంటాక్ట్ ఫోర్స్. ఓకే, కాంటాక్ట్ అవ్వడం వల్ల, టచ్ అవ్వడం వల్ల ఫోర్స్ అప్లై చేయగలుగుతున్నారు కాబట్టి దీన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. డెఫినేషన్ ఏమని చెప్తామంటే, కాంటాక్ట్ ఫోర్స్ రిజల్ట్స్ వెన్ దేర్ ఈస్ ఎ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ టేబుల్ అనేది ఒక ఆబ్జెక్టు, దిస్ పీపుల్ ఆర్ అనదర్ ఆబ్జెక్ట్ అనుకుంటే అవి రెండు ఇంటరాక్ట్ అవుతున్నాయి, రైట్. ఈ ఇంటరాక్ట్ అయ్యే ఆబ్జెక్ట్స్ మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉంది, డైరెక్ట్ కాంటాక్ట్. అందు గురించి దీన్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఓకే, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం ఆల్రెడీ, ఇక్కడ ఫ్రూట్స్ కింద పడిపోతున్నాయి, రైట్. కింద పడుతున్నాయి గ్రౌండ్ మీదకి. గ్రౌండ్ ఏమన్నా ఫ్రూట్ని పట్టుకొని పుల్ చేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఫ్రూట్ని కట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ట్రీ నుంచి తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, మనం ఆ ఫ్రూట్ని టచ్ చేసి పుల్ చేస్తాం, రైట్. అలా కాకుండా ఇక్కడ నేల మీద పడుతున్నాయి అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫిజికల్ కాంటాక్ట్ అనేది లేదు, రైట్. అందు గురించి వీటిని నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాం. ద నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అక్కర్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ గ్రౌండ్ అనేది ఒక ఆబ్జెక్టు, ఫ్రూట్స్ ఏవైతే పడుతున్నాయో ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే కనుక వాటి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఏమీ లేదు, బట్ స్టిల్ గ్రౌండ్ అనేది ఈ ఫ్రూట్స్ని దాని డైరెక్షన్లో పుల్ చేస్తుంది. అర్థమైందా? అందు గురించి వీటిని నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాం. ఎందుకు? దెర్ ఈజ్ నో ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ గ్రౌండ్ అండ్ ద ఫ్రూట్. పడక ముందు, ఓకే, పడిపోయిన తర్వాత టచ్లోకి వచ్చేస్తుంది, అది వేరు. ఇలా పడకుండా దారిలో ఉన్నాయి చూడండి, వాటిని ఏం చేస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పుల్ చేస్తుంది టువర్డ్స్ ద గ్రౌండ్, రైట్. దాని గురించి మనం ఏమని చెప్తున్నాం ఇప్పుడు? వీటిని నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటామని, అట్ ద సేమ్ టైం వాటిని ఫీల్డ్ ఫోర్సెస్ అని కూడా పిలుస్తామని, ఫోర్సెస్ ఎట్ ఎ డిస్టెన్స్ అని కూడా పిలుస్తామని చెప్తున్నాం, రైట్. మనం ఇప్పుడు ఫీల్డ్ ఫోర్సెస్ గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఫీల్డ్ ఫోర్సెస్ని నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటారని, ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ అని కూడా అంటామని చెప్పాం కదా. ఓకే, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఆర్ ఫీల్డ్ ఫోర్స్ అనేది ఇట్ అక్కర్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఒక మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ టచ్ అవ్వట్లేదు, బట్ స్టిల్ ఒక మ్యాగ్నెట్ రెండో మ్యాగ్నెట్ మీద ఫోర్స్ అప్లై చేయగలుగుతుంది, రైట్. అందు గురించి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఒక ఫీల్డ్ ఫోర్స్ అవుతుంది. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసాం, గ్రావిటేషనల్ పుల్, రైట్.
మన గ్రౌండ్ మీద ఫ్రూట్ అనేది పడుతుంది చెట్టు నుంచి అంటే గ్రౌండ్ డైరెక్ట్గా ఫ్రూట్తో టచ్లోకి వెళ్ళిందా అంటే లేదు, ఫిజికల్ కాంటాక్ట్ లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏబుల్ టు పుల్ ద ఫ్రూట్ టువర్డ్స్ ఇట్, రైట్? మనకి గ్రౌండ్ అనేది ఫ్రూట్ని టచ్ చేయకపోయినా కానీ చెట్టును ఉన్నప్పుడు గ్రౌండ్ వైపుకి పుల్ చేయగలుగుతుంది, రైట్? దాన్నే నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటామని, ఫీల్డ్ ఫోర్స్ అంటామని చెప్పాను, రైట్? ఫీల్డ్ ఫోర్సెస్ యాక్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ వితౌట్ టచింగ్ ద ఆబ్జెక్ట్స్. మీకు గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి దే యాక్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ వితౌట్ టచింగ్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ని టచ్ చేయకుండా దూరంలో ఉన్నప్పుడు కూడా అవి యాక్ట్ అవుతాయి. మనం ఫ్యూ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ ఫోర్సెస్ గురించి చూద్దాం ఇప్పుడు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒక నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫీల్డ్ ఫోర్స్, రైట్? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అనదర్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఫోర్స్. మనం వీటికి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూసాం, రైట్? ద థర్డ్ కేస్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీల్డ్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. ఓకే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి? మనకు తెలుసు ఎవ్రీ మ్యాగ్నెట్ హ్యాస్ టూ పోల్స్, రైట్? ఒక పోల్ని నార్త్ పోల్ అంటాం, రెండో పోల్ని సౌత్ పోల్ అంటాం. నార్త్ పోల్ని ఎన్ తోటి, సౌత్ పోల్ని ఎస్ తోటి డినోట్ చేస్తాం, రైట్? మన దగ్గర రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకో, అపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అండ్ లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్. ఈ పర్టికులర్ కేసు చూడండి, మీరు సౌత్ పోల్ ఉంది, నార్త్ పోల్ ఉంది. ఇవి రెండు దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే దే అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే సౌత్ పోల్కి ఆపోజిట్ పోల్ ఏంటంటే నార్త్ పోల్. ఓకే, రెండు డిఫరెంట్ మ్యాగ్నెట్స్ మధ్య అపోజిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్రాక్ట్ ఈచ్ అదర్. అదే సేమ్ పోల్స్ ఆర్ లైక్ పోల్స్ అనేవి రిపెల్ ఈచ్ అదర్. లైక్ పోల్స్ అంటే సేమ్ పోల్స్, అపోజిట్ పోల్స్ని మనం అన్లైక్ పోల్స్ అని కూడా అంటాం. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్. ఓకే, అంటే ఒక మ్యాగ్నెట్లో సౌత్ పోల్, రెండో మ్యాగ్నెట్లో నార్త్ పోల్ దగ్గరికి వస్తే దే అట్రాక్ట్. ఓకే, ఒక మ్యాగ్నెట్లో సౌత్ పోల్, రెండో మ్యాగ్నెట్లో సౌత్ పోల్ దగ్గరికి తీసుకొస్తే దే రిపెల్. ఎందుకంటే ఇవి లైక్ పోల్స్, ఇవి అన్లైక్ పోల్స్ ఆర్ అపోజిట్ పోల్స్. సేమ్ ఈ పర్టికులర్ కేసులో మీరు నార్త్ పోల్ ఆఫ్ వన్ మ్యాగ్నెట్, నార్త్ పోల్ ఆఫ్ రెండో మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకొస్తే ఇవి కూడా రిపెల్ ఈచ్ అదర్, ఎందుకంటే ఇవి లైక్ పోల్స్ కాబట్టి. అర్థమైందా? దీన్ని బట్టే మనం ఇంతకుముందు ఈ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందో చెప్పగలిగాం, రైట్? దిస్ ఇస్ సౌత్ పోల్ అండ్ దిస్ ఇస్ నార్త్ పోల్, రైట్? ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతాయి. సో ఈ మ్యాగ్నెట్ని మనం చేత్తో హోల్డ్ చేసి పట్టుకున్నాం కాబట్టి ఈ మ్యాగ్నెట్ రోల్ అవుతూ ఇటు వస్తుంది. ఓకే, ఈ మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, రైట్? ఈ కేసులో చూస్తే కనుక సౌత్ పోల్ దగ్గరికి తీసుకొచ్చాం, దే రిపెల్ ఈచ్ అదర్. అందు గురించి ఈ మ్యాగ్నెట్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ మ్యాగ్నెట్. అర్థమైందా? ఇంత ముందు కేసులో ఎందుకు అంటే లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్ ఆర్ పుష్ ఈచ్ అదర్, అపోజిట్ పోల్స్ ఆర్ అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఆర్ పుల్ ఈచ్ అదర్. ఓకే, అయితే మనం మ్యాగ్నెట్స్ మధ్య అట్రాక్షన్ గురించి, రిపల్షన్ గురించి మాట్లాడుతాం, రైట్? పుల్ ఫోర్స్ గురించి, పుష్ ఫోర్స్ గురించి మాట్లాడతాం. ఇది మ్యాగ్నెట్ అనేది మ్యాగ్నెట్ని వేరే మ్యాగ్నెట్ మాత్రమే పుల్ చేయడమో పుష్ చేయడమో చేయదు. ఇట్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఫర్ మెటీరియల్స్ లైక్ ఐరన్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది, కొంచెం దూరంలో ఐరన్ నెయిల్స్ పెట్టామనుకోండి, దిస్ మ్యాగ్నెట్ ఈస్ గోయింగ్ టు పుల్ దెమ్, రైట్? ఈ యాక్షన్ ఆఫ్ పుల్ ఏదైతే ఉందో, అయితే ఈ పర్టికులర్ కేసెస్లో పుష్ ఏదైతే ఉందో అండ్ ఈ పర్టికులర్ కేసులో పుల్ ఏదైతే ఉందో, ఆర్ పుల్ ఆఫ్
ఐరన్ నెయిల్స్ టువర్డ్స్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. అర్థమైందా? అయితే మీకు క్వశ్చన్, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఉంది కదా, అది ఎక్కడైనా ఉంటుందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది, 1 మీటర్ డిస్టెన్స్లో ఒక నెయిల్ పెట్టామనుకోండి, దీన్ని అట్రాక్ట్ చేస్తా అంటే మేబీ ఇట్ కెన్ అట్రాక్ట్ బట్ ఇట్ మే నాట్ బి ఏబుల్ టు మూవ్. ఎందుకు మూవ్ చేయలేదు అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు, రైట్? అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ద స్పేస్ అరౌండ్ ఎ మ్యాగ్నెట్ వేర్ ఇట్స్ ఫోర్స్ కెన్ బి ఫెల్ట్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ మ్యాగ్నెట్ ఉందా, దాని చుట్టూ కొంత స్పేస్ వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఫోర్స్ అప్లై చేయగలుగుతుంది, రైట్? ద స్పేస్ అరౌండ్ ఎ మ్యాగ్నెట్ వేర్ ఇట్స్ ఫోర్స్ కెన్ బి ఫెల్ట్ ఈజ్ కాల్డ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక నెయిల్ పెట్టామనుకుందాం, అవుట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ నెయిల్ని ఇది పుల్ చేయలేదు, ఎఫెక్ట్ చేయలేదు, రైట్? అలా కాకుండా ఇక్కడ ఒక నెయిల్ని పెట్టామనుకో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అంటే ద స్పేస్ అరౌండ్ ద మ్యాగ్నెట్ వేర్ ద ఫోర్స్ ఈజ్ ఫెల్ట్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ నెయిల్ కానీ ఏదైనా పెడితే ఇట్ ఫీల్స్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. అలా కాకుండా దూరంగా ఎక్కడో పెడితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఫీల్ అవ్వదు. ఓకే, అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడుంది, ఎలా ఉంది అనేది తెలుసుకోవాలంటే ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ లాంటిది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంది, ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, లెట్స్ సే దిస్ ఈస్ ద మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ మీద ఒక వైట్ కలర్ పేపర్ని పెట్టండి, మీరు పెట్టి ఫైన్ ఐరన్ పార్టికల్స్, డస్ట్ లాంటి దాన్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. డిస్ట్రిబ్యూట్ చేసి ఆ షీట్ని లైట్గా మీరు షేక్ చేశారనుకుందాం. ఓకే, ఈ పేపర్, వైట్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని లైట్గా మీరు షేక్ చేశారనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఐరన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సర్టెన్ డైరెక్షన్లో అరేంజ్ అవుతాయి. ఓకే, మీరు చూస్తే కనుక లైన్స్ లాగా అరేంజ్ అవుతున్నాయి, రైట్? వీటిని ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. మీరు చూడండి, ఇక్కడ చూస్తే ఇలా లైన్స్ లాగా అరేంజ్ అవుతున్నాయి, రైట్? వీటిని మనం ఏమంటున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం చూడగలుగుతాం, ఎలాగా డైరెక్ట్గా చూడలేము, కానీ దాన్ని ఎలా ఫీల్ అవ్వగలుగుతాం అంటే వీ కెన్ విజువలైజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై స్ప్రింక్లింగ్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ ఫైన్ పౌడర్ ఆఫ్ ఐరన్ అరౌండ్ ఎ మ్యాగ్నెట్. ఓకే, తర్వాత కొంచెం షేక్ చేసాం అనుకోండి ఆ పేపర్ని, దెన్ దట్ ఫైన్ పౌడర్ ఆర్ ఐరన్ ఫైలింగ్స్ విల్ అలైన్ అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకే, ఆ ఫీల్డ్ లైన్స్ మీద అలైన్ అవుతాయి. అప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని చూడగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ పార్టికల్స్ ఎక్కడో ఒక 1 మీటర్ డిస్టెన్స్లో పడ్డాయి అనుకుందాం, మ్యాగ్నెట్తో పోల్చుకుంటే దే మే నాట్ అలైన్ బికాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అక్కడ దాకా ఎఫెక్ట్ చేయట్లేదు, ఫీల్డ్ లైన్స్ లేవు, ఉన్నా కానీ వాటి స్ట్రెంత్ సరిపోవట్లేదు, రైట్? గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ ద డెన్సిటీ ఆఫ్ లైన్స్ స్ట్రాంగర్ ద ఫీల్డ్ ఈజ్. అంటే దూరంగా పోయే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గిపోతాయి. తగ్గిపోవడం ద్వారా ఏమవుతుందంటే వాటి ఫీల్డ్ డెన్సిటీ తగ్గిపోతుంది, లైన్స్ డెన్సిటీ తగ్గిపోతుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ కూడా తగ్గిపోతుంది. గ్రేటర్ ద డెన్సిటీ ఆఫ్ లైన్స్ స్ట్రాంగర్ ఈజ్ ద ఫీల్డ్. ఓకే, మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ చాలా లైన్స్ స్టార్ట్ అవుతున్నాయి, రైట్? ఈ పర్టికులర్ ఏరియాలో డెన్సిటీ చూసామనుకుందాం, అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా ఆర్ నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ని డెన్సిటీ అన్నామంటే డెన్సిటీ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉన్న దగ్గర ఫీల్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. దూరంగా వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఈ లైన్స్ దూరంగా జరిగిపోతాయి. పర్ యూనిట్ ఏరియా మీరు డిస్టెన్స్ చూస్తే కనుక, అంటే లైన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోయినప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా చూస్తే తక్కువ ఉంటాయి, కాబట్టి డెన్సిటీ తగ్గిపోతుంది. అందు గురించి ఫీల్డ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు. అర్థమైందా? దగ్గరగా ఉంటే ఐరన్ నెయిల్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి కారణం, స్ట్రాంగ్గా అటాచ్ అవ్వడానికి కారణం ఏంటంటే స్ట్రాంగర్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్ అయితే కనుక స్ట్రాంగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, నాట్ ఆల్ మెటీరియల్స్ గెట్ ఎఫెక్టెడ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఒక మ్యాగ్నెట్ ఉంది, దాని దగ్గర ఒక పేపర్ పెట్టామనుకోండి, అదేమన్నా అంటుకుంటుందా అంటే అంటుకోదు. ఐరన్ నెయిల్స్ అంటుకుంటుంది. అంటే నాట్ ఆల్ మెటీరియల్స్ కెన్ గెట్ ఎఫెక్టెడ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, మెటీరియల్స్ సచ్ as ఐరన్, నికెల్ అండ్ కోబాల్ట్ గెట్ ఎఫెక్టెడ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. And materials like plastic, wood, paper, these are not affected by the magnetic field. అర్థమైందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొన్ని మెటీరియల్స్ మాత్రమే ఎఫెక్ట్ చేయగలుగుతుంది. ఐరన్, నికెల్, కోబాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ని తీసుకొచ్చారనుకుందాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎఫెక్ట్ చేయలేదు, అందు గురించి గోల్డ్ అనేది మీకు మ్యాగ్నెట్కి అంటుకోదు. అదే ఐరన్ తీసుకొస్తే అంటుకుంటుంది, ఎందుకంటే స్ట్రాంగ్ పుల్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. గాట్ ఇట్? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? లెట్స్ సే యు త్రో ఏ బాల్ అప్వర్డ్స్, అది కొద్దిసేపటికి గ్రౌండ్ మీదకి వచ్చేస్తుంది, రైట్? ఇఫ్ యు త్రో ఏ బాల్ అప్వర్డ్స్, ఎ ఫోర్స్ పుల్స్ ద బాల్ టువర్డ్స్ ద గ్రౌండ్. అందు గురించి అది గ్రౌండ్ మీదకి వచ్చేస్తుంది. ఎందుకు? ఒక ఫోర్స్ అనేది ఆ బాల్ని గ్రౌండ్ వైపుకి పుల్ చేస్తుంది. ఆ ఫోర్స్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఇఫ్ యు త్రో ఏ బాల్ అప్వర్డ్స్, ఎ ఫోర్స్ pulls the ball towards the ground, and this force is called gravitational force. Every object on earth or close to the earth is affected by earth's gravitational force. మీరు చూడండి ఈ స్టేట్మెంట్, ఏ ఆబ్జెక్ట్ అయినా ఎర్త్కి దగ్గరగా ఉన్నది కానీ ఎర్త్ మీద ఉన్నది కానీ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పాను, ఇక్కడ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంట. ఓకే, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎర్త్కి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, అలాగే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా ఉందో అలాగే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ద ఫోర్స్ దట్ పుల్స్ ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. మన దగ్గర ఇక్కడ ఒక బాల్ ఉంది, ఇక్కడ ఒక బాల్ ఉంది, దీనికి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, దీనికి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఓకే, దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్స్ ద ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. అర్థమైందా? దీని గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ బాల్ని ఇటు లాగుతుంది, దీని గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ బాల్ని ఇటు లాగుతుంది, రైట్? సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ద ఫోర్స్ that pulls objects towards each other, దగ్గరికి వచ్చేటట్టుగా లాగుతుంది. అయితే దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఎర్త్ పుల్స్ ద బాల్ టువర్డ్స్ ఇట్స్ సెంటర్. ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఎర్త్ అనేది ఏం చేస్తుంది? ఈ బాల్ని ఎర్త్కి సెంటర్ వైపు లాగుతుంది. అట్ ద సేమ్ టైం బాల్ పుల్స్ ద ఎర్త్ టువర్డ్స్ ఇట్స్ సెంటర్. బాల్ అనేది ఎర్త్ని దాని సెంటర్ వైపు పుల్ చేస్తుంది. అర్థమైందా? ఒక ఆబ్జెక్టు రెండో ఆబ్జెక్టు ఏం చేస్తే దే పుల్ ఈచ్ అదర్ టువర్డ్స్ ఈచ్ అదర్, రైట్? దెర్ ఇస్ ద ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది? దట్ ఈస్ ద ఫోర్స్, ఇట్ పుల్స్ ద ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడ నుంచున్నారు, మీ ఫ్రెండ్ ఎక్కడ నుంచున్నాడు, యూ విల్ బీ పుల్లింగ్ యువర్ ఫ్రెండ్ దిస్ డైరెక్షన్ అండ్ యువర్ ఫ్రెండ్ విల్ బీ పుల్లింగ్ యూ ఇన్ హిస్ డైరెక్షన్. సో ఇద్దరు ఒకళ్ళ వైపు ఒకళ్ళు పుల్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. అయితే దాని మ్యాగ్నిట్యూడ్ అనేది ఎంత అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూస్తే ఎర్త్ అనేది బాల్ని పుల్ చేస్తుంది, బాల్ అనేది ఎర్త్ని పుల్ చేస్తుంది. కానీ మనం ఏం చూస్తున్నాం? బాల్ మాత్రమే ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది, గ్రౌండ్ మీదకి వచ్చేస్తుంది, రైట్? కానీ ఎర్త్ అనేది బాల్ వైపు వెళ్ళట్లేదు. దానికి రీజన్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ప్రతి ఆబ్జెక్ట్కి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందని చెప్పాం కదా మనం. అయితే స్ట్రెంగ్త్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇక్కడ మ్యాటర్. ఇట్ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్
ఎక్కువ ఉందనుకోండి, అది స్ట్రాంగర్ గ్రావిటేషనల్ పుల్ వేస్తుంది. అందు గురించి మనకి మాస్ ఆఫ్ ద ఎర్త్ అనేది చాలా ఎక్కువ కాబట్టి కంపేర్ టు మాస్ ఆఫ్ ద బాల్ ఏమవుతుంది, ఇక్కడ బాల్ని ఎర్త్ అనేది పుల్ చేసేస్తుంది, గ్రావిటేషనల్ పుల్, స్ట్రాంగర్ గ్రావిటేషనల్ పుల్ వేస్తుంది. అదే బాల్ అనేది స్ట్రాంగర్ గ్రావిటేషనల్ పుల్ ఇవ్వలేదు, ఎందుకంటే దాని మాస్ అనేది చాలా తక్కువ కాబట్టి. అండ్ క్లోజర్ ద ఆబ్జెక్ట్స్ స్ట్రాంగర్ ద గ్రావిటేషనల్ పుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బాల్ 1 మీటర్ డిస్టెన్స్లో ఉంది గ్రౌండ్కి, అండ్ 1000 మీటర్స్ డిస్టెన్స్లో అనదర్ బాల్ ఉంది. దేని మీద గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంటుంది అంటే 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్న దాని మీద ఎక్కువ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ క్లోజర్ టు ద గ్రౌండ్. ఓకే, 1000 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది దూరంగా ఉంది కాబట్టి దాని మీద అంత గ్రావిటేషనల్ పుల్ ఉండదు కంపేర్ టు 1 మీటర్ డిస్టెన్స్. ఓకే, క్లోజర్ అండ్ మోర్ మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ స్ట్రాంగర్ గ్రావిటేషనల్ పుల్. అర్థమైంది కదా? As the earth is so massive, all the objects close to it are pulled towards it. మనకి ఇక్కడ మ్యాంగోస్ గ్రౌండ్ మీద పడుతున్నాయి. ఓకే, దానికి కారణం ఏంటి? ఇక్కడ చూస్తే కనుక ఫ్రూట్ అనేది ఎర్త్ని పుల్ చేస్తుంది, ఎర్త్ అనేది ఫ్రూట్ని పుల్ చేస్తుంది, రైట్? గ్రావిటేషనల్ పుల్ ఈజ్ లైక్ దాట్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ద పుల్ దట్ బిట్వీన్ each other, right? It is a force that pulls the objects towards each other. అంటే ఇలా రెండు దగ్గరికి రావడానికి ఏదైతే ఫోర్స్ యూజ్ అవుతుందో దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం అని చెప్పాం, రైట్? అయితే ఎర్త్ అనేది సో మ్యాసివ్ కాబట్టి ఇట్ ఈస్ పుల్లింగ్ ద అదర్ ఆబ్జెక్ట్ స్ట్రాంగర్. ఓకే, సో మ్యాసివ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఎర్త్ అనేది ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ క్లోజ్ టు ఇట్ ఆర్ పుల్ టువర్డ్స్ ఈచ్ అదర్. అర్థమైందా? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో లేకపోయినా పనిచేస్తుంది, రైట్? అందు గురించి దీని ఏమంటాం? ఇట్ ఈస్ ఎ ఫీల్డ్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్, ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ అంటాం, రైట్? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇట్ వర్క్స్, ఆల్సో వర్క్స్ when the objects are not in contact. కాంటాక్ట్లో ఉన్నప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది, కాంటాక్ట్లో లేనప్పుడు కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఎంత స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే హౌ క్లోజర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అండ్ హౌ మ్యాసివ్ ద ఆబ్జెక్ట్ ఆర్ అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. Electrostatic force occurs between objects having electric charge. It is a force exerted by a charged body on another charged body. మీరు చూస్తే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్స్కి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉండాలి, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఇలా ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ ఎ ఫోర్స్ ఎగ్జర్ట్ బై ఎ చార్జ్డ్ బాడీ ఆన్ అనదర్ చార్జ్డ్ బాడీ. అంటే ఒక చార్జ్డ్ బాడీ ఇంకొక చార్జ్డ్ బాడీ మీద అప్లై చేసే ఫోర్స్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చూసామనుకోండి, అక్కడ ఛార్జ్తో సంబంధం లేదు, రైట్? రెండు బాడీస్కి మాస్ ఉండి వాటి మధ్య కొంత డిస్టెన్స్ ఉంటే వాటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు it tries to pull both the objects towards each other. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి వచ్చేసరికి ఛార్జ్ ఉండాలి. ఓకే, మ్యాగ్నెటిక్ ఫోర్స్కి వచ్చేసరికి మ్యాగ్నెట్ ఉండాలి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎఫెక్ట్ అయ్యే మెటీరియల్స్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది it occurs between objects having electric charge. It is a force exerted by a charged body on another charged body. రెండు charged bodies అయి ఉండాలి. It can be a pull or push. ఫోర్స్ అనేది పుల్ ఫోర్స్ అవ్వచ్చు లేకపోతే పుష్ ఫోర్స్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి, పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, ఒక బాడీ మీద నెగిటివ్ ఛార్జ్ ఉండి ఇంకో బాడీ మీద పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుందాం.
అప్పుడు అవి అపోజిట్ ఛార్జెస్ ఉన్నట్టు వాటి మీద, రైట్? సో దే అట్రాక్ట్. అలా కాకుండా రెండిటి మీద నెగిటివ్ ఛార్జెస్ కానీ లేకపోతే రెండిటి మీద పాజిటివ్ ఛార్జెస్ కానీ ఉంటే రెండు బాడీస్ మీద లైక్ ఛార్జెస్ ఉన్నట్టు, అంటే సేమ్ ఛార్జెస్, రైట్? దట్స్ వై దే రిపెల్ ఈచ్ అదర్. అర్థమైందా? అపోజిట్ ఛార్జెస్ అట్రాక్ట్ అండ్ లైక్ ఛార్జెస్ రిపెల్. గుర్తుపెట్టుకోండి. మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గురించి అర్థం చేసుకోవడానికి యు కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. మీరు ఒక బెలూన్ తీసుకోండి, ఎయిర్ ఫిల్ చేసిన బెలూన్ని. యు రబ్ దట్ బెలూన్ ఆన్ యువర్ హెయిర్. జుట్టు మీద కొద్దిసేపు రబ్ చేయండి. రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ నెగటివ్లీ చార్జ్డ్. ఎందుకంటే మన హెయిర్లోండి కొన్ని ఎలక్ట్రాన్స్ బెలూన్కి పాస్ అవుతాయి. పాస్ అవ్వడం వల్ల అది నెగటివ్లీ ఛార్జ్ అవుతుంది. ఓకే, నౌ యు బ్రింగ్ దట్ బెలూన్ నియర్ టు స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్. మన దగ్గర చాలా చిన్న చిన్న పీసెస్, కట్ చేసిన పీసెస్ ఆఫ్ పేపర్ ఉంటే కనుక వాటి దగ్గరికి బెలూన్ని తీసుకురండి. తీసుకొస్తే ఏం చేస్తుందంటే ఈ చార్జ్డ్ బెలూన్ ఏదైతే ఉందో దట్ పుల్స్ ద పేపర్ పీసెస్ టువర్డ్స్ ఇట్, అంటే అట్రాక్ట్ అవుతుంది. ఈ పేపర్ పీసెస్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి. ఓకే, అంటే ఏమైనట్టు ఈ పేపర్ పీసెస్కి అపోజిట్ ఛార్జ్ వచ్చినట్టు, రైట్? నెగిటివ్లీ ఛార్జ్డ్ బెలూన్ ఉంది మన దగ్గర ఇప్పుడు, అండ్ ఇవి అట్రాక్ట్ అవుతున్నాయంటే దాని మీనింగ్ ఏంటి? ఈ పేపర్ పీసెస్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చినట్టు, రైట్? సో వెన్ చార్జ్ బెలూన్ ఈస్ బ్రాట్ నియర్ ద పేపర్ పీసెస్ గెట్ అపోజిట్లీ చార్జ్డ్. దట్స్ ద రీజన్ దే రైజ్ టువర్డ్స్ ద బెలూన్. ఓకే, బెలూన్ వైపు ఎందుకు మూవ్ అవుతున్నాయి అంటే అవి ఆపోజిట్గా ఛార్జ్ అవుతాయి. ఛార్జ్ అవ్వడం వల్ల దగ్గరకు వస్తాయి. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో చూసినా కానీ మీరు ఏం చెప్తారంటే బెలూన్కి నేల మీద ఉన్న పేపర్స్కి కాంటాక్ట్ అవసరం లేదు, అయినా కానీ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది, రైట్? దిస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వర్కింగ్ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్. అందు గురించి ఇట్ ఈజ్ ఎ ఫీల్డ్ ఫోర్స్. అర్థమైందా?